Hello everyone. I hope you all are doing good. I know it's been a very long time. సో ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఒక లాస్ట్ 10 మంత్స్ నుంచి నేను గర్భ సంస్కార్ అనే క్లాసెస్‌లో జాయిన్ అయ్యాను. చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు ఎక్కడ తెలుగులో క్లాసెస్ కనిపించలేదు. అన్ని హిందీ క్లాసెసే కనిపించాయి. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజ్ దొరికింది తెలుగు క్లాసెస్ చెప్పేవాళ్ళు. సో పేరెంటింగ్ విత్ రమ్య అనే పేజ్ ఉంటుంది. ఆ పేజ్‌లో జస్ట్ ఒక రోజు నేను వెబినార్ అటెండ్ అయ్యాను. వర్క్‌షాప్ అటెండ్ అయ్యాను. సో నాకు చాలా బా అనిపించి నేను జాయిన్ అయ్యాను. ఈ గర్భ సంస్కార్ క్లాసెస్ నాకు చాలా యూజ్‌ఫుల్ అనిపించింది. ఎలా అంటే నాట్ ఓన్లీ కనెక్టింగ్ విత్ బేబీ. మనం బేబీతో కనెక్ట్ అవ్వడమే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేబీ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఎక్స్‌పెక్ట్ చేసే ముందు మనం ఎలా ఉన్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం ఎలా ఉన్నాము, మనం ఎలా ఏ స్ట్రెస్ లెవెల్స్‌లో ఉన్నాము, ఎలా థింక్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే ప్రెగ్నెన్సీ టైంలో. సో స్ట్రెస్ అనేది చాలా లైక్ మేనేజ్ చేసుకోవాలి మనం. అదర్‌వైజ్ మనం ఏదైతే మనం స్ట్రెస్ తీసుకుంటామో అదన్నీ బేబీకి క్యారీ అవుతాయి. సో ఇవన్నీ కూడా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు నాకు గర్భ సంస్కార్ క్లాసెస్‌లో. నేను గర్భ సంస్కార్ క్లాసెస్ అనడం కంటే కూడా హీలింగ్ సెషన్స్ అనొచ్చు. ఎందుకంటే మనం ఎంత స్ట్రెస్‌లో ఉన్నా కానీ మెడిటేట్ చేపిచ్చారు, చాంటింగ్స్ చేపిచ్చారు. లైక్ భగవద్గీత భగవద్గీత కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ శివపురాణం, రీడింగ్ సెషన్స్ ఉంటాయి. రీడర్స్ క్లబ్ ఉంటుంది. అండ్ హీలింగ్ సెషన్స్ లైక్ ఈఎఫ్‌టీ హీలింగ్, మేనిఫెస్టేషన్, యాక్సెప్టెన్స్, ఫర్‌గివ్‌నెస్, హోపోనోపో హీలింగ్, ఇలా చాలా కొత్త కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకున్నాను నేను. ఇంతకుముందు ఎప్పుడూ ఇవన్నీ తెలీదు. బట్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత చాలా పాజిటివ్‌గా అనిపించింది నాకు. చాలా అంటే చాలా పాజిటివ్‌గా అనిపించింది. పాజిటివ్ థింకింగ్ పెరిగింది. ఓవర్ థింకింగ్ ఇట్లాంటివన్నీ కామన్ జనరల్‌గా అమ్మాయిలకి. సో ఈ ఓవర్ థింకింగ్ ఇదంతా తగ్గింది. చాలా పాజిటివ్‌గా, పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. అండ్ నాట్ ఓన్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైమ్, నాకు పోస్ట్ పార్టమ్‌లో కూడా ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, బేబీని ఎలా హ్యాండిల్ చేయాలి. సో స్టార్టింగ్ ఫ్యూ డేస్ చాలా ఇబ్బంది పడతారు ఎవరైనా కానీ. అలాంటి టైంలో కూడా నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. అంటే మనం ఏ టైంలో నేను పింగ్ చేసినా గానీ నాకు వెంటనే రెస్పాన్స్ వచ్చేది. లైక్ ఏదైనా డౌట్ ఉన్నా గానీ చిన్న స్మాల్ డౌట్స్ లైక్ బేబీకి ఫీడింగ్ విషయంలో గానీ చిన్న విషయాలు కూడా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు. అండ్ పీడియాట్రిషియన్ తోటి, గైనకాలజిస్ట్ తోటి, ఎక్స్‌పర్ట్ అంటే కొంతమంది ఎక్స్‌పర్ట్స్ తోటి టాక్స్ జరిగేవి. లైక్ వెబినార్స్ పెట్టేవాళ్ళు. మన డౌట్లు ఏమన్నా ఉంటే అందులో అడగడానికి చాలా బాగా యూజ్‌ఫుల్ అయ్యేవి. అందరూ హాస్పిటల్‌కి వెళ్ళి క్లియర్‌గా అడగలేరు కదా కొన్ని డౌట్స్. సో అవన్నీ అడగడానికి మనకి ఛాన్స్ దొరికేవి. సో నాకైతే చాలా అంటే చాలా బాగా యూజ్‌ఫుల్ అనిపించింది ఈ గర్భ సంస్కార్ క్లాసెస్. ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ డెసిషన్ ఐ హావ్ ఎవర్ మేడ్. అండ్ ఐ డీప్‌లీ గ్రేట్‌ఫుల్ ఫర్ యువర్ గైడెన్స్ అండ్ లైక్ యువర్ సపోర్ట్ రమ్య గారు. నేను అస్సలు మర్చిపోలేను మీ హెల్ప్‌ని. అండ్ లైక్ నాకొక ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపించారు. ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా గానీ, ఏదైనా నాకు స్ట్రెస్‌గా అనిపిస్తుంది. లైక్ సడెన్‌గా ఇవన్నీ అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఆబ్వియస్లీ మనకి హార్మోనల్ చేంజెస్ ఎక్కువగా ఉంటాయి. ఆ టైంలో నాకు సెపరేట్‌గా ఒక సెషన్ తీసుకొని లైక్ మెడిటేట్ చేపించడం, విజువలైజేషన్ చేపించడం చాలా బాగా నచ్చాయి. అండ్ నాట్ ఓన్లీ దట్, అండ్ లైక్ పార్ట్నర్స్‌ని కూడా ఇన్వాల్వ్ చేయడం, ఫాదర్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం, ఇవన్నీ కూడా మాతోటి లైక్ కపుల్ తోటి కొన్ని అసైన్‌మెంట్స్ ఇచ్చి చేపించడం, లైక్ విజన్ బోర్డ్, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చాయి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లైక్ బ్యూటిఫుల్ నాలెడ్జ్. చాలా మంచి నాలెడ్జ్ ఉంది మీ దగ్గర. అండ్ ఇది నా జెన్యూన్ ఫీడ్‌బ్యాక్. ఇదేమి పెయిడ్ రివ్యూ కాదు. నేను ఆల్రెడీ వీళ్ళతోటి 10 మంత్స్ జర్నీ చేశాను. నా ఎంటైర్ ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ పార్టమ్ కూడా ఇప్పుడు కూడా నేను నాకిప్పుడు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే నేను రమ్య గారిని అడుగుతాను. సో నాకైతే చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అనిపించింది ఈ గర్భ సంస్కార్ క్లాసెస్. సో ఎవరైనా కానీ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలనుకున్న ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉన్నా అండ్ పోస్ట్ పార్టమ్‌లో ఎవరైనా ఉన్నా జాయిన్ అవ్వండి. చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అనిపించాయి నాకు మాత్రం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఎక్స్‌పెక్ట్ చేసే ముందు ఫస్ట్ మనం ఎలా ఉన్నాం, మనం కరెక్ట్‌గా ఉండి మనం ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తే బావుంటుంది. సో మనల్ని మనం కరెక్ట్ చేసుకునే దానికి ఇదొక మంచి ఛాన్స్. మనం బేబీతో కనెక్ట్ అవ్వడం ఎలా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, నాకు ఈ గర్భ సంస్కార్ క్లాసెస్ వల్ల అర్థమైంది ఏంటంటే మనం బేబీ తోటి ఎంత బాగా మాట్లాడితే మనకి అంత స్ట్రెస్ రిలీఫ్‌గా అనిపిస్తుంది. సో ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ బేబీ తోటి కనెక్ట్ అవ్వడం, బేబీతో మాట్లాడడం. నేను ఏదైతే చెప్పానో లైక్ నైట్ టైమ్ ఎక్కువ నిద్రపోవాలి, మా అమ్మని ఇబ్బంది పెట్టకూడదు, లైక్ ఇలా చెప్పాను. సో అలా అన్నీ కూడా అలానే ఉన్నాయన్నమాట. ఏవైతే మనం మేనిఫెస్ట్ చేస్తామో అవి అన్నీ ఒక్కోటొక్కటి జరుగుతుంటే నాకు చాలా షాకింగ్‌గా అనిపించింది. ఇదంతా నిజంగా జరుగుతున్నాయి, కరెక్టే, ఇదంతా వర్కౌట్ అవుతుంది అనిపించింది నాకు. సో నాకివంతా ఇవి చూసాను కాబట్టే ఈ జర్నీ అంతా
చాలా మంచిగా అనిపించింది, యూస్ఫుల్ అనిపించింది. అందుకే నేను ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైనా ఉంటే వెంటనే జాయిన్ అవ్వండి అని స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. వర్క్ షాప్స్ కానీ ఏదైనా వెబినార్స్ కానీ జాయిన్ అయ్యి మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ గర్భ సంస్కార్ క్లాసెస్ అయితే జాయిన్ అయ్యి మ్, మంచిగా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మదర్ పీస్ఫుల్గా ఉంటేనే బేబీ కూడా కడుపులో అంత పీస్ఫుల్గా ఉంటుంది. సో ఎలాంటి వరీస్ ఉన్నా కానీ అది బేబీకి క్యారీ అవ్వకుండా చూసుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ రివ్యూ మీ అందరితోటి లైక్ ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ వీడియో చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకుండా నేను ప్రెగ్నెన్సీ ఈ జర్నీని అయితే ఊహించుకోలేను. నాకు చాలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా హెల్ప్ చేశారు. అండ్ స్టిల్ ఇప్పుడు కూడా నాకు యూస్ఫుల్ అనిపిస్తుంది. మీ సెషన్స్ అన్ని కూడా యూస్ఫుల్. ఇప్పుడు కూడా నాకు ఆఫ్టర్ పోస్ట్ పార్టం కూడా సడన్ గా ఏదన్నా లైక్ మెడిటేట్ చేసుకోవాలన్నా మీకు చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను అండ్ ఎప్పటికీ అవి ఫాలో అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.